ఆ రోజు పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో విపరీతమైన రద్దీ. నా స్నేహితుడికి అర్జెంట్‌గా తత్కాల్ పాస్‌పోర్ట్ కావాలి. గంటల తరబడి క్యూలో నిలబడ్డాం. ఫార్మ్స్ నింపాము. తీరా మా వంతు వచ్చేసరికి ఆ విండో దగ్గరున్న క్లర్క్ మొహం మీద తలుపు వేసి "టైం అయిపోయింది. రేపు రండి" అన్నాడు నిర్లక్ష్యంగా. మేము బతిమాలాం. "సార్ రోజంతా ఇక్కడే ఉన్నాం. కేవలం ఫీజు కట్టాలంతే" అని. కానీ అతను వినలేదు. "నేను పొద్దున్నుంచి పని చేస్తున్నాను. కావాలంటే గవర్నమెంట్‌ని ఇంకో స్టాఫ్‌ని తీసుకోమని అడగండి" అని అరిచాడు. నా స్నేహితుడు నిరాశగా "పద వెళ్ళిపోదాం" అన్నాడు. కానీ నా మనసు వినలేదు. ఆ క్లర్క్ లంచ్ బాక్స్ పట్టుకుని క్యాంటీన్ వైపు వెళ్ళడం చూశాను. నేను అతన్ని అనుసరించాను. అతను ఒంటరిగా కూర్చుని తింటున్నాడు. నేను ఎదురుగా కూర్చుని చిరునవ్వుతో అడిగాను, "సార్, మీ కుర్చీ ముందు ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు వస్తుంటారు కదా, మీరు చాలా గొప్పవారు." అతను గర్వంగా అవునట్టు తల ఊపాడు. అప్పుడు నేను నెమ్మదిగా అడిగాను, "సార్, మీ ప్లేట్ లోంచి ఒక చపాతీ నేను తీసుకోవచ్చా?" అతను ఆశ్చర్యపోయాడు. "సరే" అన్నాడు. నేను ఆ చపాతీ తింటూ అన్నాను, "సార్, మీ ఆవిడ వంట అద్భుతంగా ఉంది. కానీ ఒక్క మాట, మీరు కూర్చునేది చాలా బాధ్యాయుతమైన కుర్చీ. కానీ మీరు ఆ స్థానాన్ని గౌరవిస్తున్నారా?" అతనికి అర్థం కాలేదు. నేను ప్రశాంతంగా చెప్పాను, "మీరు ఒంటరిగా తింటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, సాయం కోసం వచ్చే వాళ్ళని విసుక్కుంటున్నారు. మీకు ఇంకా స్టాఫ్ కావాలని అడుగుతున్నారు కదా. ఒకవేళ ఆ స్టాఫ్ పెరిగితే మీ విలువే తగ్గుతుంది కదా సార్. దేవుడు మీకు కేవలం డబ్బు సంపాదించుకోవడానికే ఈ ఉద్యోగం ఇవ్వలేదు. బంధాలను సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మీరు డబ్బు సంపాదిస్తున్నారు, కానీ మనుషుల్ని పోగొట్టుకుంటున్నారు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే సొంత కుటుంబం కూడా సంతోషంగా ఉండదు సార్" అన్నాను. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. గొంతు వణుకుతుండగా అన్నాడు, "నిజం చెప్పారు సార్. నా భార్య నాతో గొడవపడి వెళ్ళిపోయింది. పిల్లలు నాతో మాట్లాడరు. మా అమ్మ బలవంతంగా 2 చపాతీలు చేసి పెడితే ఇక్కడ ఒంటరిగా తింటున్నాను. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది." నేను అతని భుజంపై చేయి వేసి చెప్పాను, "నేను నా కోసం రాలేదు సార్. నా స్నేహితుడి కోసం వచ్చాను. నిస్వార్థంగా ఉన్నాను కాబట్టే నాకు స్నేహితులు ఉన్నారు. మీరు స్వార్థంగా చూస్తున్నారు కాబట్టే ఒంటరిగా మిగిలారు." ఆ రోజు అతను లేచి కళ్ళు తుడుచుకుని ఆఫీస్కి వెళ్లి మా పని పూర్తి చేశాడు. ఏళ్లు గడిచాయి. ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది. "సార్, నేను రవీంద్ర కుమార్ని. ఆ రోజు పాస్పోర్ట్ ఆఫీస్ లో నాతో చపాతీ తిన్న వ్యక్తిని గుర్తున్నానా?" అతని గొంతులో ఆనందం. "సార్, ఆ రోజు మీరు చెప్పిన మాటలో నన్ను నిద్రపోనివ్వలేదు. మరుసటి రోజే నా భార్య దగ్గరికి వెళ్ళాను. తను రానంది. అప్పుడు తను తింటున్న ప్లేట్ లోంచి చపాతీ తీసుకుని నాకు తినిపిస్తావా అని అడిగాను. తను ఏడుస్తూ నాతో వచ్చేసింది. ఇప్పుడు నా పిల్లలు, భార్య అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు నేను డబ్బు సంపాదించడం లేదు సార్. మనుషుల్ని సంపాదిస్తున్నాను. వచ్చే నెల నా కూతురు పెళ్లి. మీరు వచ్చి మమ్మల్ని ఆస్వాదించాలి." నాకు మాటలు రాలేదు. ఒక్క చపాతీ ఒక మనిషి జీవితాన్ని ఇంతలా మారుస్తుందని నేను ఊహించలేదు. గుర్తించుకోండి, రూల్స్ అనేవి మెషిన్ల కోసం, రిలేషన్స్ అనేవి మనుషుల కోసం. మనుషుల్ని అధికారంతోనో డబ్బుతోనో గెలవలేం. కేవలం ప్రేమతో, గౌరవంతో మాత్రమే గెలవగలం. ఈ రోజే నిర్ణయించుకోండి, మీరు డబ్బు సంపాదిస్తున్నారా లేక మనుషులు సంపాదిస్తారా?